Sir, good afternoon, sir. Sir, I am a re-employed ex-serviceman teacher, social studies. సార్ దేనికైనా సరే పిల్లలు కనాలి అంటే ఈ రోజుల్లో ఖర్చులు ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. అన్నిట్లకి గవర్నమెంట్ సపోర్ట్ చేయటం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎడ్యుకేషన్ సిస్టంలో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని ఏంటంటే, ఎడ్యుకేషన్ సిస్టంలో మనం వొకేషనల్ ఎడ్యుకేషన్కి, హైయర్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కానీ ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద ఇంకొంచెం మనము కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈ యొక్క పిల్లలు కానీ ఎవరైనా సరే కొంచెం తొందరగా సెటిల్ అయ్యి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దే కెన్ థింక్ ఆఫ్ హ్యావింగ్ మోర్ చిల్డ్రన్. దట్స్ వాట్ ఐ ఫీల్, సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ సిన్స్ యు ఆర్ ఎ జీనియస్, దట్స్ స్టార్టప్స్ గురించి నేను స్టార్టప్స్ గురించి కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్కల్కేట్ చేయగలిగినట్లయితే ఆంధ్ర విల్ డెవలప్. అండ్ నా ఉద్దేశం ఏంటంటే, ఫ్యూచర్లో అమెరికాకి మనవాళ్ళు వెళ్ళటం కాదు సార్, ద అమెరికన్స్ విల్ కమ్ హియర్ ఫర్ హ్యావింగ్ జాబ్స్ హియర్. సో ఇఫ్ యు ఆర్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ మోడీజీ at the center, I'm dead sure that India will prosper and it will become Viswaguru. Thank you. Thank you, brother. నువ్వు చెప్పింది కరెక్ట్. వొకేషనల్ కోర్సెస్కి హై స్కూల్ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాం, డెఫినెట్గా చేపిస్తాం. భవిష్యత్తు ఈరోజు అందరూ మీరు రాసి పెట్టుకోండి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది. బ్లూ కాలర్ అంటే కార్పెంటరు, మెకానిక్, ప్లంబరు, డ్రైవరు, ఇలాంటి ఉద్యోగాలన్నీ. అదే సమయంలో వైట్ కాలర్ లేబర్ అంటే ఐటీ లేకుంటే ఇలాంటివన్నీ ఉంటాయి. రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికి ఏ పని కావాలన్నా అవతల వాళ్ళు సమయం ఉంటే పని చేస్తారు. అంటే రాబోయే రోజుల్లో డ్రైవర్ ఈరోజు 24 గంటలు పెట్టుకుంటున్నాం, లేకుంటే నెలవారీగా పెట్టుకుంటాం, సంవత్సరం పెట్టుకుంటాం. రేపటి నుంచి అట్లా ఉండరు. రోజు రోజుకు మారి గంటకు ఒక డ్రాప్ చేయాలంటే డ్రైవర్ వస్తాడు, డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. లేకుంటే ఒక 3 గంటలకు వస్తారు. ఒక ప్లంబర్ మీకు పని ఉంటే మెసేజ్ పెడితే వస్తారు. ఎవరిని పిలవాలన్నా మీరు కూడా రేటింగ్ చూసుకొని హై రేటింగ్ ఎవరికి ఉంటే వాళ్ళనే పిలుస్తారు. అంటే ప్రజలు ఆమోదించిన వ్యక్తిని మీరు పిలిచి పని చేయించుకుంటారు. క్వాలిటీ సర్వీస్ కోసరం. ఐటీ మీరు బయట పోవాల్సిన పని లేదు. మారుమూల గ్రామంలో మీరు కూర్చొని ఒక ఐటీ కంపెనీ స్టార్టప్ చేయొచ్చు. మీకు శక్తిని బట్టి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఓబరైజేషన్ ఉంది. మొన్నే గుంటూరు కుర్రాడు, వాళ్ళ నాన్న ఇక్కడే పుట్టాడు, నిజామాబాద్కి మైగ్రేట్ అయ్యాడు, తెలుగుదేశం పార్టీలో పనిచేసేవాడు. నన్ను చూస్తే పిల్లల్ని బాగా చదివిచ్చారు. అతను ఐఐటి చేశాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది, ఒక కంపెనీ పెట్టాలని. సింపుల్ ఆలోచన. ఏంటి ఆలోచన? కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, మోటార్ బైకులు ఉన్నాయి, ఓబరైజేషన్. పర్ఫెక్ట్గా చేశాడు. వితిన్ 10 years టైంలో బిలియనర్ అయిపోయాడు, వేల కోట్లు సంపాదించాడు. దట్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. దానికి కూడా అందుకే నేను మాట్లాడా. ఒకప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అన్నాం. 25 ఏళ్లలో ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జూయిష్ కాదు, ఇండియన్స్. అందులో 30-35% తెలుగు వాళ్ళు ఉండడం మనందరికీ గర్వకారణం. ఈరోజు అమెరికాలో ఉండే 125 మందిలో రిచెస్ట్ 12 మంది అయితే మన వాళ్ళు అయితే, అందులో 2 మనకు తెలిసిన వాళ్ళు. 1 నాదేళ్ల సత్య, 2 సుందర పిచ్చాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందర దొరికే విశేషాలు. అందుకే నేను చెప్తాను, నాలెడ్జ్ ఎకానమీలో ఎవ్రీ ఫ్యామిలీకి ఇప్పుడు ఇచ్చాను నేను కాలు. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వస్తుంది. 5 జోన్స్లో 5 స్పోక్స్ మోడల్ వస్తాయి. ప్రతి ఒక్క ఇంటికి ఒకరిని ప్రోత్సహిస్తా, పారిశ్రామికవేత్తలు చేస్తా, మా ఆడబిడ్డలను ఎక్కువ చేస్తా. వాళ్ళను కూడా డాక్రా సంఘాలని అవసరమైతే ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళను కూడా 1,00,000 మంది ప్రారంభంలోనే ఎంఎస్ఎంఈలు పెట్టించాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అవి కూడా వర్కౌట్ చేద్దాం. కెన్ ఐ హ్యావ్ ఏ పిక్ విత్ యూ సార్? ఓకే అమ్మా, రండి.